ఏ అమ్మాయి చదువుకుంటున్నావా? చదువమ్మా చదువు. ప్రపంచం ఎటుపోతుందో ఏమైపోతుందో తెలుసుకోవాలంటే ఆ మాత్రం జ్ఞానం సంపాదించుకోవాలి. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అది మర్చిపోతే ఎలా? ఏంటే పెద్దదాన్ని నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు ఇలా ఆడుకుంటే ఎలా? నువ్వే చెప్పావుగా జ్ఞానం సంపాదించుకోవాలని. జ్ఞానంతో పాటు కొంచెం ఇంగిత జ్ఞానం కూడా అవసరం ఉంది. తలకెక్కించుకోవేంటి? ఎక్కించడానికే కదా వచ్చింది. కానీ కానీ ఎక్కడికి? ఆ అది కాదు, ఎప్పుడొస్తావా అని. ఏ ఆలస్యాన్ని భరించలేకపోతున్నావా? నేను ఆలస్యం చేస్తే నీ కొంపే కొల్లేరైపోతుంది. అది వినిపించుకోవేంటి? ఇప్పుడే వచ్చేస్తాను, వెయిట్ చేయి. ఏమిటో ఈ పిచ్చిది. శరీరం పెరిగిందే కానీ మెదడు మాత్రం పెరగలేదు. నా కడుపును పుట్టిందన్న మాటే కానీ నా గడుస్తనం కొంచెం కూడా వంట పట్టలేదు. ముగ్గురు ఫ్రెండ్స్ని ఈ పాటికి పనివాళ్ళని చేసుకుని హాయిగా తింటూ కూర్చోవాల్సింది. ఎప్పుడు బాగుపడుతుందో ఏమిటో. వచ్చేసానుగా, ఇక మొదలు పెట్టు. అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఎక్కడి నుంచో ఎందుకు మొదలు పెట్టేది? అదే ఆ లక్కు ఉంది కదా, అక్కడి నుంచే మొదలు ముఖ్యంగా చెప్పాల్సింది ఆ పిల్ల గురించే. మీరు నెల రోజులకి సరిపడా తెచ్చుకున్న ఆ సోకుల డబ్బాల్ని ఆ పిల్ల ఒక్క రోజులో కాజేస్తుంది. ఓ, ఆడపిల్ల అందంగా కనపడాలనుకోవడంలో తప్పులేదు, కానీ అందంగా కనిపించడం కోసం బతుకుతున్నట్టు పొద్దస్తమానం ఆ అద్దం ముందు పెట్టుకొని ఆ రంగు అటు ఇటు పూసుకుంటూ నోరు పూసిన పండుకోతిలాగా దాని మొహం చూస్తుంటే అబ్బబ్బబ్బా నాకు చెప్పలేనంత చిరాకేస్తోంది. అయితే ఏం చేద్దాం? నేను చెప్తే బాగుండదేమో. ఎంత చెప్పావు, అది మాత్రం బ్యాలెన్స్ దానికి చెప్పు. అయితే నాదో సలహా. పొద్దుటే స్నానం చేసేటప్పుడు ఆ పిల్లకు సబ్బు ముక్క, సాయంత్రం మొహం కడుక్కున్నాక కాసింత పౌడరు దాని మొహాన పడేస్తే సరి. దానికి సోకులు పిచ్చి తగ్గుతుంది, నీకు ఖర్చు తగ్గుతుంది. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అసలు విషయం చెప్పనే లేదు. ఆ మిడత కళ్ళ సోడాబుడి పిల్ల పేరేంటి? ఆ పిల్లగాని విన్నదో నీ వీపు పచ్చడే, దాని పేరు రాజీ. దాని విషయంలో మీరెందుకు రాజీ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అది సంపాదించేదంతా ముష్టి 3000. అందుకని పచారీ కొట్టు పెత్తనమంతా దాంతేనా? ఇలా అన్ని పెత్తనాలు అందరికి ఇచ్చేసి నువ్వే ముద్రిస్తున్నట్టు బెదిరించో భయపెట్టో వాళ్ళ నీకు పెట్లో పెట్టుకోవాలి, కానీ నీ చుట్టూ వాళ్ళ పిడికిట్లో ఇరికిస్తే ఎలాగే? వాళ్ళు ఆడించినట్టు ఆడతావా? అయిపోయిందా? ఇప్పటికి మాత్రం ఇవి చూశాను. రేపు ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ఏమిటో. వద్దులే, ఎందుకు పాపం నీకు అవస్థ, నేనే జాగ్రత్త పడతాను. గర్ల్స్ ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రపంచంలో ప్రతి కన్న కూతురు కోరుకునే అమ్మ అనే పదాన్ని నేనెందుకు కాదనుకుంటున్నాను? అంటే వీళ్ళందరి ముందు నువ్వు నన్ను వెరితాన్ని చేస్తున్నావా? ఏమీ తెలియని దాన్ని వెరిది అంటారు. అన్నీ తెలిసి కన్న కూతుళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకునే నీలాంటి దాన్ని వెరిది అనరమ్మా, రాక్షసి అంటారు. అప్పు మిమ్మల్ని అసహించుకుంటే తల్లిని అర్థం చేసుకోకుండా పొరపాటు పడుతుంది అనుకున్నాను. లోకంలో ఏ తల్లి అలా చెయ్యదు అనుకున్నాను. కానీ తప్పుగా అర్థం చేసుకున్నానని నేనిప్పుడే తెలుసుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే కోపం రావడం లేదు, జాలేస్తుంది. ఇన్నాళ్ళు నాకు తల్లి లేదని చాలా బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అప్పు పడి బాధలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను నీ కూతునని చెప్పుకోవడానికి ఇన్నాళ్ళు సిగ్గుపడేదాన్ని, ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోవాలనుంది. నా కళ్ళ ముందు నుంచి అవద్దు. నేనేదైనా నిర్ణయం తీసుకునే ముందే లోపలికి పో, వెళ్ళు. తోడబుట్టకపోయినా అక్క చెల్లెళ్ళ
అనుకుంటున్నా? అలాంటి నా ఫ్రెండ్స్ ముందు మా అమ్మ గయ్యాలతనం బయటపడకమందే ఇక్కడి నుంచి పంపించేయాలి. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఒక ముఖ్యమైన మ్యాటర్ డిస్కస్ చేయడానికే ఈ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాను. యాడ్ ఏజెన్సీ ఫీల్డ్లో మన గొప్పతనం గురించి మనం చెప్పుకోనక్కర్లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్థాయికి చేరుకున్నందుకు నాకు గర్వంగా ఉన్నా మన కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పడిపోయింది. సంవత్సరం తిరిగేసరికి అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, కానీ మనం చేసే ప్రోడక్ట్స్ మీద ఆశించినంత లాభాలు రావడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో, అసలు ప్రాబ్లం ఎక్కడుందో నాకు అంతుపట్టడం లేదు. కాబట్టి సమస్యను మీ ముందుంచాను. సొల్యూషన్ మీరే సజెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, మీరు చాలా చిన్న ప్రాబ్లంని మేజర్గా ఊహించుకొని ఇబ్బంది పడుతున్నారు. ప్రాబ్లం చిన్నదే కావచ్చు, బట్ దేర్ ఇస్ నో సొల్యూషన్. సార్, సొల్యూషన్ ఉంది సార్. ఉంటే చెప్పొచ్చు కదా, ఈ సస్పెన్స్ దేనికి? మిస్టర్ రమణ, సారీ సార్. మనం ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన యాడ్స్. దీనివల్ల పబ్లిక్లో మన ఏజెన్సీ కాస్ట్లీ ప్రోడక్ట్స్కి మాత్రమే యాడ్స్ చేస్తుందని ఒక బలమైన ముద్ర పడిపోయింది. అందువల్ల చిన్న చిన్న కంపెనీలు మన దగ్గరికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. కాస్ట్లీ ప్రోడక్ట్స్కి మనం చేయాల్సిన యాడ్స్ కూడా రిచ్గానే ఉండాలి. అందువల్ల యాడ్స్ బాగా తీస్తున్నామన్న పేరు తప్ప మీరన్నట్టు లాభాలు లేవు. అందుకే ఇక నుంచి స్మాల్ స్కేల్ కంపెనీస్ తయారు చేసే ప్రోడక్ట్స్ కూడా మనం యాడ్స్ చేస్తామని పబ్లిక్కి తెలియాలి. అప్పుడే మన కంపెనీ రెవెన్యూ పెరుగుతుందని నేను నమ్ముతున్నాను సార్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. దీనికి నేను ఒప్పుకోను. కాస్ట్లీ యాడ్స్ చేసి మనం కాస్ట్లీగా లాస్ అవుతున్నామని సత్య గారు దెప్పి పొడుస్తున్నారు. మనం హై రేంజ్ ప్రోడక్ట్స్కి యాడ్ చేయడం వల్లే పబ్లిక్లో మనకి క్రేజ్ కూడా హై రేంజ్లోనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ తట్టుకొని మనం నిలబడాలంటే ఆ క్రేజ్ని అలాగే మెయింటైన్ చేయాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్. చిన్న చిన్న యాడ్స్ చేస్తే ఆ క్రేజ్ తగ్గిపోతుంది. అప్పుడు మన కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మనల్ని ఆ పరిస్థితికి దిగజారేలా చేయొద్దని సత్య గారికి హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. యు ఆర్ కంప్లీట్లీ రాంగ్ మిస్టర్ రమణ. సార్, పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్మాల్ ప్రోడక్ట్స్ ని మార్కెట్లో రిలీజ్ చేయడానికి వెనుకడ్డం లేదు. కారణం వాళ్ళ ప్రోడక్ట్స్ మీద వాళ్ళకున్న నమ్మకం. అలాగే మనం తీసే యాడ్స్ లో క్వాలిటీ ఉన్నంత వరకు జనంలో మనకున్న క్రేజ్ తగ్గిపోతుందనుకోవడం కేవలం అపోహ మాత్రమే. ఓకే, మీరిద్దరు చెప్పింది కన్విన్స్గానే ఉంది. ఈ ప్రాబ్లంలోని సొల్యూషన్ మీ ఇద్దరి దగ్గరే ఉందని నాకు అర్థమైంది. అందుకే ఎవరి వేలో వాళ్ళు వెళ్ళండి, బట్ ఫైనల్గా నేను సాటిస్ఫై అయ్యేలా చూడండి. ఓకే? మీరు విన్నా వినకపోయినా అక్కగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది గనక చెప్తున్నాను. అమ్మ మాట విని మీ జీవితాల్ని నాశనం చేసుకోకండి. అమ్మ మీద కోపం నీకు ఇంకా పోలేదక్క? ఎందుకక్క అమ్మ మీద ఇంకా కోపం? అందరమ్మలాగే మనమ్మ కూడా మన దగ్గర ప్రవర్తించి ఉండుంటే నాకు ఎంతో ప్రేమ ఉండేదమ్మా. కానీ మనమ్మ అలా ప్రవర్తించలేదమ్మా. అక్కగా నేను చెప్పాల్సింది చెప్పాను. మీరిద్దరూ నా మాట వింటారని నేను నమ్ముతున్నాను. పదండి. రూమ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నిన్ను ఏమీ అనలేదు. నువ్వు ఊరు నుంచి నాకు తెలియకుండా బయలుదేరి రావడమే నువ్వు చేసిన మొదటి తప్పు. ఇంకోసారి నా చెల్లెళ్ల చేత పని చేయించాలని చూసినా, ఉద్యోగం చేయించాలని ప్రయత్నించినా ఇంతవరకు నీకిస్తున్న ఆ కొంచెం మర్యాద కూడా నేను నీకివ్వను. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. బయలుదేరు, బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా. ఇక రానవసరం లేదు. వస్తావక్క? ప్రియా, ఇదిగమ్మా, ఈ డబ్బు మీ ఇద్దరి ఖర్చులు కొంచుకోండి. పొరపాటున అమ్మ కంట పడకుండా చూసుకోండి, సరేనా?
అలాగే అక్క. జాగ్రత్త. అబ్బా అబ్బా ఓ సెలియా మరి నా సెలియా మరి తమ్మెలతా బబెబా ఏ పూటే సెలి నగుబాటే ఇది ఏంటర్థం కావడం లేదు సార్ ఎందుకు సార్ మూతికి కచ్చిప్ గుడ్డును అడ్డంగా పెట్టి కూర్చున్నా ఏదైనా ప్రాబ్లమా? ఆ ప్రాబ్లం ఏం లేదు, ఇదో చిన్న ఫ్యాషన్. ఫ్యాషన్ అయితే తలకో చేతికో కట్టుకుంటారు కానీ మీరేంటండి మూతికి అడ్డంగా పెట్టుకున్నారా? నా ఇష్టం, నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇష్టం అయితే ఫాలో అవ్వు, కష్టం అయితే మానే. అది కాదు సార్. ఏం మాట్లాడుకో. హలో, వస్తున్నాను మేడం. ఓకే. అది సరే సార్, ఇంతకీ మూతికి వచ్చిన తర్వాత చెప్తాను నీ పని. చెప్తారు కదా. ఏం చెప్తాడు? ఎవరో కొల్లబోడ్చుంటారు. ఎస్ మేడం. ఏయ్ బందిపోటు దొంగలా ఏంటా గెటప్ తీసేయ్. సారీ. ఏయ్ ఆ పెదాలేంటి అలా ఉన్నాయి? చెప్పాలంటే కొంచెం సిగ్గేస్తుంది మేడం. పర్వాలేదు, సిగ్గుపడకుండా చెప్పు. ఏం లేదు మేడం, రాత్రి మా ఎదురు ఫ్లాట్ లోకి సింగపూర్ నుంచి ఒక అమ్మాయి దిగింది. అమ్మాయా? అవును, డెఫినెట్ గా చెప్పగలను, అమ్మాయే. ఆ ఆంటీ మాత్రం కాదు. తర్వాత ఏమైంది? కంట్రీ మారినా తన మూడు మారలేదని ఏం చేసిందంటే మై స్వీట్ హార్ట్, మై హ్యాండ్సమ్ అంటూ మూతి మీదకి ఎగబడి వచ్చి కొరికేసింది. నువ్వు ఊరుకున్నావా? లేదు మేడం, తోసేశాను. సారీ, కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ప్లీజ్. ఇది సింగపూర్ కాదు, ఇండియా. నువ్వు సింగిల్ గా వచ్చినా ఇక్కడ ఏమి కుదరవని గట్టిగా చెప్పేశాను. నువ్వు చెప్పావా? చెప్పాలనుకున్నాను కానీ వదిలిపెట్టిందా? ఎక్కడ మేడం, ఇంతలో సుబ్బుగాడు వచ్చి, సుబ్బు? అదే ఆ రోజు పార్టీలో చూశారు. ఓ ఎస్ ఎస్, యు కంటిన్యూ. వాడు వచ్చి జాయిన్ అయ్యేసరికి నా కొంచెం కోటికి తగ్గింది. ఓ మై గాడ్, అంటే ఇద్దరిని కలిపి ఫుల్ గా అండి. ఫుల్ అంటే? అదే మేడం, రాత్రి ఆ అమ్మాయి చేత మా ఫాదర్ షాంపెన్ బాటిల్ పంపించారు. ఇద్దరం కలిసి ఫుల్ గా మీరాగండి. కథ ఎక్కడ ఆపాను? కథ ఏంటి? అదే జరిగిందంత కథలా చెప్తున్నాను కదా, అది. ఓ ఫుల్ ఛాంపియన్ బాటిల్. ఫుల్ గా కొట్టాము, సంతకం పెట్టేదాకా వదలలేదు. వదలడం ఏంటి? అదే నా ఆటోగ్రాఫ్. మొత్తానికి రాత్రి అమ్మాయి మీకు నరకం చూపించింది కదా? అవును మేడం, తట్టుకోలేకపోయాను. ఇంతకీ మీ ఫాదర్ ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నారు? అది గల్ఫ్ కంట్రీస్ లో మేడం. స్పేర్ పార్ట్స్ గురించి మీ నాన్నతో మాట్లాడతావా? మాట్లాడాను మేడం, కొంచెం బిజీ కదా, తొందరలో పంపించేస్తున్నారు. ఓకే, ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు. యూ కెన్ క్యారీ ఆన్ యువర్ వర్క్. ఓకే మేడం, వస్తాను. ఏమైందమ్మా? ఏంటమ్మా, నీలో అందంగా ఉండేదే జుట్టు, దాన్ని కాస్త కత్తిరించేసి పొడవు తగ్గించేశారేంటమ్మా? ఏంటి ఫేస్ ప్యాక్ అని చెప్తే హెయిర్ కట్ చేసావు? సారీ మేడం, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఐఎమ్ సారీ సార్, పొరపాటు జరిగింది. ఏంటి పొరపాట? కుదరక నా చెల్లికి సంబంధం కుదిరితే అది కాస్త చెడగొడతారా? ఇప్పుడు నా చెల్లి ఎవరు పెళ్లి చేసుకుంటారు? దీనికంతటికి మీరే బాధ్యులు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. నా పేరు కేకే, అంటే కిల్లర్ కింగ్. నా గురించి నీకు తెలియదు. నా చూపు పడితేనే ప్రాణాలు పోతాయి. అటువంటిది నువ్వు నాతోనే పెట్టుకున్నావు. నీకు ఆ దేవుడు కూడా కాపాడలేడు. కమాన్. ఏంట్రా లేడీస్ మీద నీ ప్రతాపం? ఎవడివిరా? మగాన్ని రా, నా మగతనం చూస్తావా? రారా బయటికి. పదరా. రారా. మీరేం భయపడకండి, వాడి కాళ్ళు చేతులు అన్ని తీసేసి వచ్చేస్తాను. వెరీ గుడ్. అబ్బో, నాకు భయంగా ఉంది. భయం దేనికి? రమేష్ ఉన్నాడుగా. వాడు అసలు రౌడీలా కనపడడం లేదే, రాక్షసుడిలా ఉన్నాడు. రమేష్ ఎవరనుకుంటున్నావు? నా సిన్సియర్ స్టూడెంట్. వాడు చెప్పినట్టుగా అన్ని విరిచేసే లోపలికొస్తాడు. అయ్యో, కొట్టి తప్పకుండా వస్తాడే, చూస్తుండు.
నేను బయటికి వెళ్ళాక వాడు డిస్కషన్ అన్నాడు. నేను లైట్గా చేశాను, వాడు కొంచెం స్ట్రాంగ్గా చేశాడు. మీరేం భయపడకండి, వాడు ఇక మీ జోలికి రాడు. మొత్తం సెటిల్ చేసేసా. అదే వాడు కాళ్ళు చేతులు ఇరిచేసా. నువ్వు సెటిల్ చేసిన విషయం బాగా తెలుస్తోంది. బయటికి తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరిచేస్తానని చెప్పి ఇలా కుక్కలు చింపిన విస్తరాకులాగా చింపించుకొని వచ్చేసావేంటి? వాడిని కొడితే నన్ను కూడా రౌడీ అనుకుంటారేమోనని. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. ఏమనుకున్నారు? అదా వెదవి అని. అసలు నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పద, నువ్వు నా పరువు తీసిన చాలు. వస్తాను. చూసావా, మనిద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి. ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒకే యాడ్కి ఒకే కాన్సెప్ట్, మనమిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీఆర్ సేలింగ్ ఇన్ ది సేమ్ బోట్. ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను చెయ్యి వేసింది దీనికోసం కాదు, దీని వెనుకున్నది తీసుకోవడం కోసం. ఇప్పటికైనా అర్థమైందా? వీఆర్ నాట్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అబ్బా, మళ్ళీ దెబ్బ కొట్టిందిరా. ఎంతో మంది లేడీస్ లైన్ లో పెట్టాను. దీన్ని ట్రాక్ లో పెడదామంటే ట్రాక్ ఎక్కనంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఇక నుంచి మన అప్రోచ్ కూడా కొత్తగా ఉండాలి.